ఓకే, మీరు ల్యాప్టాప్ కొనాలంటే ఇదే పర్ఫెక్ట్ టైం. బికాస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఇయర్లీ వన్స్ వచ్చే బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్స్ సెప్టెంబర్ 27 కి మన ఇండియా మార్కెట్ లో స్టార్ట్ కాబోతున్నాయి. సో మీరు ఎప్పుడు ఎక్కడ చూడండి డీల్స్ అండ్ డిస్కౌంట్స్ ఈ సేల్ టైంలోనే మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ టైంలో 20,000 నుండి 80,000 రేంజ్లో మార్కెట్లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటి అండ్ ఆ ల్యాప్టాప్స్ ఈ సేల్లో మీకు ఏ ప్రైస్ దొరుకుతాయి, ఏ డీల్లో మీకు దొరుకుతాయి ఈ వీడియోలో చూద్దాము. బట్ మీరు గమనిస్తే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే మాత్రం ఈ సేల్లో మీరు చూస్తే మాత్రం ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కొన్ని ల్యాప్టాప్స్ మాత్రమే ప్రైస్ రివీల్ అయింది. అన్ని ల్యాప్టాప్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ ఇంకా రివీల్ కాలేదు. అవి మీకు సేల్ అప్పటికి రివీల్ అయిపోతాయి భయ్యా. సో సేల్ స్టార్ట్ కాగానే నేను తప్పకుండా ఒక వీడియో చేస్తా బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటి అనేది. ఆల్మోస్ట్ గా మీకు ఇవే ల్యాప్టాప్స్ కనిపిస్తాయి. బట్ ఇవి కాకుండా ఏమైనా మనకు ఎక్సైటింగ్ ఆఫర్స్ ఇంకేమైనా ఉంటే ల్యాప్టాప్స్ మీద అవి కూడా తప్పకుండా మీకు సేల్ రోజు చెప్పేస్తాను భయ్యా. సో ఆ వీడియో మీ వరకు రావాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే ల్యాప్టాప్ కొనే ముందు ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి, ల్యాప్టాప్లో సిపియూలో ఏ పాయింట్స్ చూడాలి, ర్యామ్, రోమ్, అదేవిధంగా జీపీయూలో డిజైన్లో ఏ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకోసం పర్ఫెక్ట్ ల్యాప్టాప్ మీరు ఏ విధంగా పిక్ చేయాలి, ఆ వీడియో మీకు కావాలనుకుంటే, ఆ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఇదిగో ఐ బటన్ తప్పకుండా వీడియోని చూసేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, మిస్ చేయకండి. అదేవిధంగా ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నా, వెళ్ళండి చూడండి, మీకు కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చేసింది. సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడడం మర్చిపోకండి. సో లిస్ట్లో మీకు గమనిస్తే 10+ ల్యాప్టాప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ల్యాప్టాప్ ASUS VivoBook Go 14 2023. ఇది మీకు ప్రజెంట్ ఈ సేల్లో 28,999, 29,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో కనిపిస్తుంది. అండ్ ఆ ప్రైస్ ట్యాగ్ లో అంటే బిలో 30,000 లో వర్తీ డీల్ భయ్యా. బికాస్ మనకు ప్రొవైడ్ చేసింది Ryzen 7000 సిరీస్, Ryzen 5 7520U 8GB DDR5 ర్యామ్. అది మీకు వచ్చేది 5500 MHz ఫ్రీక్వెన్సీ. ఈ సెగ్మెంట్ లో టోప్ అనమాట. దీనికన్నా స్పీడ్ మీకు మార్కెట్లో కనిపించదు. అప్ టు మీరు 16GB ర్యామ్ వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే Gen 3 512GB SSD, 14 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే, Windows 11, 42 Wh బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. దాంతోపాటు ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా పాస్ అయిపోయింది. దాంతోపాటు ప్రైవసీ షట్టర్ వెబ్ క్యామ్ కోసం ఇస్తున్నారు. పోర్ట్స్ అండ్ బటన్స్ విషయానికి వస్తే ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. MS ఆఫీస్ ఫ్రీగా ఇస్తున్నారు. దాంతోపాటు అలెక్సా మనకు బిల్ట్ ఇన్ గా ప్రొవైడ్ చేస్తారు. 180 degrees దీన్ని మీరు ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ ఈ ల్యాప్టాప్ లో కనిపిస్తాయి. సెకండ్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫ్రమ్ లెనోవో ఐడియా ప్యాడ్ 1. ఇది మనకు సేల్ లో 32,999, 33,999 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. అండ్ మనకు ఇది కూడా Ryzen 7000 సిరీస్ తోనే వస్తుంది. అంటే Ryzen 5 7520U 8GB ర్యామ్ నాన్ ఎక్స్పాండబుల్, బట్ మనకు వస్తుంది DDR5 తో వస్తుంది. 512GB SSD, 15.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, యాంటీ గ్లేర్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో కూడా మనకు ఎగ్జాక్ట్ గా 42 Wh బ్యాటరీ లైఫ్ ఉంటుంది. కెమెరా కోసం ప్రైవసీ షట్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు డాల్బీ ఆడియో ఉంది, డ్యూయల్ స్పీకర్స్ ఇస్తున్నారు. ఇంకా పోర్ట్స్ అండ్ బటన్స్ విషయానికి వస్తే ఈ విధంగా ప్రొవైడ్ చేయడంతో పాటుగా MS ఆఫీస్ మనకు ఇన్బిల్డ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి ఫీచర్స్ ఈ ల్యాప్టాప్ లో కనిపిస్తాయి. తప్పకుండా మీరు ఈ సెగ్మెంట్ లో ఈ ల్యాప్టాప్ ని బై చేసుకోవచ్చు. అండ్ చాలా మందికి లెనోవో ల్యాప్టాప్స్ ఇష్టం ఉంటుంది. దాంట్లో స్పెసిఫిక్ గా స్టూడెంట్ విషయానికి వస్తే అలాంటి వాళ్ళు ఈ యొక్క ల్యాప్టాప్ ని బై చేసుకోవచ్చు. ఇక మన థర్డ్ ల్యాప్టాప్ వచ్చేసి Infinix Y4 Max. ఈ ల్యాప్టాప్ మనకు ఈ సేల్ లో 39,999, 48,999 ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. అండ్ వర్తీ భయ, వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ ఫ్రమ్ Infinix. అండ్ మనకు Y సిరీస్ కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇంటెల్ యొక్క చిప్ సెట్. ఇంటెల్ i5 13th జనరేషన్ 1335U 16GB DDR4X ర్యామ్ ప్రొవైడ్ చేస్తారు. 8GB కాదు 16GB ప్రొవైడ్ చేస్తున్నారు. 512GB SSD, Windows 11 ఓన్లీ ల్యాప్టాప్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 16 ఇంచెస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఏజీ గ్లాస్ టచ్ ప్యాడ్ ఉంటుంది, మెటల్ బాడీతో ప్రొవైడ్ చేస్తారు, బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది, 70 వాట్స్ బ్యాటరీ లైఫ్ ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి ఫీచర్స్ ఈ యొక్క ల్యాప్టాప్ మీకు తీసుకొని వస్తుంది. బట్ సపోజ్ మీకు ఈ యొక్క Infinix యొక్క ల్యాప్టాప్ వద్దు అనుకుంటే, మంచి బ్రాండ్ నుండి కావాలనుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ తోని HP ల్యాప్టాప్ 15 ఎగ్జాక్ట్ సేమ్ ఫీచర్స్ తో ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. బట్ మీకు HP కన్నా కూడా కొన్ని ఫీచర్స్ Infinix లో మాత్రమే బాగున్నాయి భయ్య. సో చూసుకోండి ఏ ల్యాప్టాప్ కావాలో. మీకు బ్రాండ్ కావాలనుకుంటే HP తో మీరు వెళ్ళిపోవచ్చు భయ్య. బెటర్ ఫీచర్స్ కావాలనుకుంటే Infinix బెస్ట్ ఆప్షన్, మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే గేమింగ్ అండ్ ఎడిటింగ్ కోసం బిలో 50,000 లో ఈ ల్యాప్టాప్ మాన్స్టర్ భయ్య. అదే HP నుండి HP విక్టర్స్ గేమింగ్ ల్యాప్టాప్. ఇది మనకు ఈ యొక్క సేల్ లో 45,999, 44,999 ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క ల్యాప్టాప్ మీకు బిలో 50,000 సెగ్మెంట్ లోనే ఉంటుంది. అండ్ వర్తీ భయ్య. గేమింగ్ కోసం, ఎడిటింగ్ కోసం చాలా మంచి సెటప్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది. Ryzen 5 7535HS ప్రొవైడ్ చేస్తున్నారు. HS అంటే
వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ యొక్క ల్యాప్టాప్ మీకు తీసిస్తుంది. అదే విధంగా 8GB ర్యామ్ DDR5 తో వస్తుంది, 512GB Gen 4 SSD, 15.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇవ్వడమే కాకుండా 144 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు. అదే విధంగా GPU విషయానికి వస్తే RTX 2050 ప్రొవైడ్ చేస్తున్నారు, 4GB తో వస్తుంది. దీంట్లో మీరు GTA 5, Call of Duty, Spider-Man చాలా గేమ్స్ ఆడుకోవచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం సాలిడ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు Windows 11 బ్యాక్లైట్ కీబోర్డ్, 52.5 Wh బ్యాటరీ లైఫ్ కూడా ఇస్తున్నారు. అంటే మనకు సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా బ్యాటరీ బ్యాకప్ కూడా ఈ యొక్క ల్యాప్టాప్ లో బాగుంది. మర్చిపోకండి, గేమింగ్ 18 కోసం బిలో 50,000 సెగ్మెంట్ లో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ భయ్య. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ డెల్ 15 ల్యాప్టాప్. ఇది వచ్చేసి ఎవరికైతే డెల్ యొక్క ల్యాప్టాప్ కావాలో, చాలా మందికి బ్రాండ్ యొక్క ల్యాప్టాప్ ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ యొక్క ల్యాప్టాప్ ని అండర్ 50,000 రూపీస్ లో బై చేసుకోవచ్చు. ఇది మనకు సేల్ లో దాదాపుగా 45,999, 47,999 ఆ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. అండ్ వర్తి ఎవరికైతే డెల్ యొక్క ల్యాప్టాప్ కావాలో, ఇక్కడ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇంటెల్ యొక్క ప్రాసెసర్. ఇంటెల్ i5 1335U, 8GB ర్యామ్ DDR4 తో వస్తుంది. అప్ టు మీరు 16GB ర్యామ్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 512GB SSD ప్రొవైడ్ చేస్తున్నారు, దీన్ని కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదే విధంగా 15.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ యాంటీ గ్లేర్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా Windows 11 MS Office 2021 ఫ్రీగా ఇస్తున్నారు. దాంతో పాటు 15 month 1 year కాదు 15 months యాంటీ వైరస్ మనకు ఫ్రీగా ఈ యొక్క ల్యాప్టాప్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు బ్యాటరీ బ్యాకప్ ఈజీగా మనకు 7 to 8 hours బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. ఈ విధంగా ఫీచర్స్ ఉంటాయి కాబట్టి చాలా మందికి డెల్ యొక్క ల్యాప్టాప్స్ ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ యొక్క ల్యాప్టాప్ ని బై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే గేమింగ్ అండ్ ఎడిటింగ్ కోసం బీస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్టాప్ అదే ASUS TUF Gaming A15. దీని గురించి సపరేట్ గా చెప్పాల్సిన పనే లేదు, ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఈ యొక్క ల్యాప్టాప్ దేనికోసము. గేమింగ్ ఎడిటింగ్ కోసం అండర్ 60,000 రూపీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఫీచర్స్ ఒకటే కాదు, బిల్డ్ క్వాలిటీ, దాంతో పాటు మనకు అడిషనల్ ఫీచర్స్ కూడా ఈ యొక్క ల్యాప్టాప్ సిరీస్ లో బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గేమింగ్ పాస్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటారు భయ్య ల్యాప్టాప్ తో, అలాంటివి ఇస్తుంటారు కాబట్టి చాలా మంది ఈ యొక్క ల్యాప్టాప్ సిరీస్ ని ఇష్టపడతారు. దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది Ryzen 5 7000 సిరీస్ 7535HS ప్రాసెసర్, గ్రేట్ ఆప్షన్. దాంతో పాటు DDR5 ర్యామ్ 16GB ప్రొవైడ్ చేస్తారు, 512GB Gen 4 SSD, RTX 3050 ఇంక్లూడింగ్ 75 watts TGP తో వస్తుంది. ఈ సెగ్మెంట్ లో బెస్ట్ అన్నమాట. దాంతో పాటు 8GB కీబోర్డ్, Windows 11 MS Office 2021 ఫ్రీగా ఇస్తూ ఉంటారు. దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది 15.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఇంక్లూడింగ్ 144 Hz రిఫ్రెష్ రేట్, 48 Wh బ్యాటరీ లైఫ్ తో ఈ యొక్క ల్యాప్టాప్ మీకు వస్తుంది. ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ల్యాప్టాప్ తీసుకుంటారు. అండ్ ఇది గేమింగ్ అండ్ ఎడిటింగ్ కోసం బీస్ట్ అన్నమాట. దీనికి మించింది మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు కనిపించదు, రాసి పెట్టుకోండి. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది బెస్ట్ అన్నమాట. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే అండర్ 60,000 లో మీకు ఎవరికైతే ప్రీమియం డిజైన్, డిస్ప్లే అండ్ మనకు ఒక బ్రాండ్ నుండి ల్యాప్టాప్ కావాలో అలాంటి వాళ్ళు ఈ యొక్క ల్యాప్టాప్ ని బ్లైండ్ తీసుకోవచ్చు. ఫ్రమ్ యాపిల్ MacBook Air M1 సేల్ లో 58,999, 57,999 లో కనిపించవచ్చు. ఇంకా అగ్రెసివ్ ప్రైస్ లో కూడా మీకు రావచ్చు భయ. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్ లో చూసుకోండి. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది వర్తి భయ, బికాస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది ప్రీమియం, మోస్ట్ ప్రీమియం డిజైన్ అండ్ మనకు స్లిమ్ గా ఉండే బాడీ ప్రొవైడ్ చేయడంతో పాటుగా సూపర్ డిస్ప్లే అండ్ బ్యాటరీ లైఫ్ తో పాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎస్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వర్తి, బికాస్ ప్రొవైడ్ చేస్తుంది M1 చిప్సెట్ ఉంటుంది కాబట్టి. దాంతో పాటు డిస్ప్లే విషయానికి వస్తే 13.3 ఇంచెస్ రెటీనా డిస్ప్లే, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, 18 hours బ్యాటరీ లైఫ్ ఈ యొక్క ల్యాప్టాప్ మీకు ఇస్తుంది. ఇంక్లూడింగ్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఇస్తుంది. టచ్ ఐడి తో వస్తుంది, బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది. అదే విధంగా మెటల్ బాడీ, స్లిమ్ డిజైన్ అన్ని మీకు బాగుంటాయి. M1 చిప్సెట్ మనకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అండర్ 60,000 రూపీస్ లో ఈ యొక్క యాపిల్ యొక్క ప్రొడక్ట్ మేబీ మీ ఫస్ట్ MacBook కావచ్చేమో, చూసుకోండి. మరి సేలో చూసుకుంటే మాత్రం ఈ MacBook వర్తి భయ్య. అదే విధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫ్రమ్ డెల్ G15 5530, డెల్ నుంచి గేమింగ్ బేస్డ్ సాలిడ్ డిజైన్ తో పాటుగా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కూడా ఈ యొక్క ల్యాప్టాప్ మీకు ఇస్తుంది. ఈ సేల్ లో మీకు దాదాపుగా 61,999, 62,999 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. ఎక్కువ మీకు ప్రైస్ డ్రాప్ కాదు, బికాస్ ఇది డెల్ కాబట్టి మనకు అగ్రెసివ్ మాత్రం పెట్టరు భయ్య. తక్కువనే మినిమం మనకు ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటుంది, చూసుకోండి. బట్ మనకు గేమింగ్ అండ్ ఎడిటింగ్ కోసం ఎవరికైతే డెల్ ల్యాప్టాప్ కావాలో అలాంటి వాళ్ళు దీన్ని తప్పకుండా బై చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఇంటెల్ i5 13450HX ప్రొవైడ్ చేస్తున్నారు. HX అంటే
ఎందుకంటే హెచ్ సిరీస్ లో అన్నిటికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఈ సిరీస్ మాత్రమే ఇస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ ల్యాప్టాప్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా 8GB RAM DDR5 ఇస్తున్నారు. దాంతో పాటు 512GB Gen 4 SSD అప్ టు మీరు 2TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 6GB RTX 3050 ఇస్తున్నారు 95 వాట్స్ TGP తో. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ యొక్క ల్యాప్టాప్ మీకు ఇస్తుంది. అదే విధంగా డార్క్లైట్ కీబోర్డ్, Windows 11 15.6 ఇంచెస్ 120 Hz రిఫ్రెష్ తోని మనకు ఫుల్ HD డిస్ప్లే, అప్ టు 6 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఈ యొక్క ల్యాప్టాప్ మీకు ఇస్తుంది. మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫ్రమ్ లెనోవో ఎల్వో Q 2024 ఈ ల్యాప్టాప్ మనకు ప్రెసెంట్ సేల్ లో చూసుకుంటే మాత్రం 79,999 80,999 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. అండ్ వర్తీ భయ గేమింగ్ కోసం 18 కోసం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దీనికంటే బెస్ట్ ల్యాప్టాప్ మార్కెట్ లో లేనే లేదు. ఇంటెల్ i5 13450HX 16GB RAM 512GB Gen 4 SSD RAM ని మీరు అప్ టు 32GB RAM వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదే విధంగా 15.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ యాంటీ గ్లేర్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్, 300 nits పీక్ బ్రైట్నెస్, దాంతో పాటు 6GB తో మనకు RTX 4050 ఇస్తున్నారు, 105 వాట్స్ TGP. ఈ సెగ్మెంట్ లో బెస్ట్ అన్నమాట. దీనికి మించింది మాత్రం మీకు కనిపించదు. అదే విధంగా Windows 11 MS Office 2021 ఫ్రీగా మనకు లైఫ్ టైం ఇస్తున్నారు. 60 వాట్ అవర్స్ బ్యాటరీ లైఫ్ ఇస్తున్నారు. దాంతో పాటు గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఇక్కడ మనకు ఉంటుంది 3 months గేమింగ్ పాస్ ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇలాంటి ఫీచర్స్ ఈ ల్యాప్టాప్ లో మీకు కనిపిస్తాయి. ఫర్ సపోజ్ మీకు ఈ ల్యాప్టాప్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తే మాత్రం 71,999 72,999 మనకు ఇదే ల్యాప్టాప్ యొక్క లైట్ వెయిట్ మీకు కనిపిస్తుంది. అదే లెనోవో ఎల్వో Q 2024 నేమ్ సేమ్ గా ఉంది, ఎస్, కానీ మారింది ఏంటి అంటే i5 12th జనరేషన్ 13th జనరేషన్ కాదు. అంటే మనకు పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ మీకు 71,999 73,999 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చేసింది భయ. అండ్ వర్తీ మనకు చూసుకుంటే డిజైన్, ఫీచర్స్, బ్యాటరీ అన్ని సేమ్ గా ఉన్నాయి, కానీ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ. అంటే ప్రైస్ టాగ్ తక్కువ పే చేస్తున్నాం కాబట్టి పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ల్యాప్టాప్ వర్తీ భయ. మీకు పర్ సపోజ్ అది మీకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తే 80,000 ఎక్స్పెన్సివ్ అనిపిస్తే 71,000 లో ఈ ల్యాప్టాప్ ని మీరు బై చేసుకోవచ్చు. మర్చిపోకండి, ప్రతి ల్యాప్టాప్ యొక్క బైయింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇవి కాకుండా ఎక్స్ట్రా ల్యాప్టాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. బెస్ట్ ల్యాప్టాప్స్ మర్చిపోకండి. అదే విధంగా డీల్స్ లో మనకు ఇంకా రాబోతున్నాయి కాబట్టి, రివీల్ కాబోతున్నాయి కాబట్టి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అవన్నీ కూడా నేను తొందరగా వీడియో చేస్తాను. ఆ వీడియో మీ వరకు రావాలంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, బిల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.